అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్. ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందాం. భగవంతుడు, భక్తి. గాడ్ అనేది ఇన్ఫర్మేషన్ కాదు. గాడ్ అనేది ఇంటిమేషన్. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. సమాచారాలు, హిస్టరీలు ఎవరికి కావాలి? ఇంటిమేషన్. ఇంటిమేషన్ అంటే వ్యక్తిగతం, పర్సనల్. గాడ్ అనేది పర్సనల్ అంటే వ్యక్తిగతం. మనకి కావలసినటువంటి మన అవసరాలకు కానీ, మన యొక్క ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, మనల్ని సరిచేయడానికి, మనల్ని ప్రేమించడానికి, మన భూమి మీద దీర్ఘాయుష్యులు ఉండడానికి దేవుడు మనకి కావాలి. అది వ్యక్తిగతం. అయితే ఎవరు ఇష్టమైనట్టు వారు ఉండొచ్చు. ఎవరి జీవితానికి ప్రశాంతతగా వారు ఉండొచ్చు. అది దైవారాధనలో. దాంట్లో లిమిటేషన్స్ లేవు. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, టర్మ్స్ అండ్ కండిషన్ లేవు. వారి యొక్క మనోభావాలకి చక్కగా కంఫర్ట్గా ఉండేదే గాడ్. అంటే చాలామంది ఏం చేస్తారంటే, ఎవరికి ఇష్టమైన భగవంతుని వాళ్ళు ప్రేమిస్తూ, ఎవరికి ఇష్టమైన భగవంతుని పూజిస్తూ, ఆరాధిస్తూ వాళ్ళ జీవన శైలిని నడుపుకుంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ జీవితంలో అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి, వ్యక్తిగతం. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఆ యొక్క గాడ్ని, వాళ్ళు ఆరాధించే గాడ్ని కాకుండా ఇతరులు ఆరాధించేటువంటి గాడ్స్ని చాలా కామెంట్ చేయడం, చాలా దుర్భాషలు మాట్లాడడం, చాలా ఇది చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. అది చాలా తప్పు. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయి వాళ్ళ మాటలు కానీ, దూషణలు కానీ. ఎవరి జీవిత విధానం వాళ్ళది. దీనివల్ల యువత చాలా చెడిపోవడం నడుస్తుంది. సమాజం భ్రష్టు పట్టిపోయినట్టు ఉంది. అంటే ఇదివరకు పూర్వకాలంలో ఎవరికి వారే వదిన గారు, అన్నయ్య గారు, తమ్ముడు గారు, మరదలు గారు, అన్న, అమ్మ, అక్క, చెల్లి అని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతికి అతీతంగా ప్రేమ మాత్రమే అక్కడ ప్రజెంట్ ఉండేది. ఇప్పుడు ఏ మహానుభావుల పుణ్యమో తెలియదు కానీ పెద్దవాళ్ళు భగవంతుని కోసం వాళ్ళు ప్రేమించి ఆరాధించే దేవుడే కరెక్టు, మిగిలిన వాళ్ళు కాదు అనేటట్టు. ఏదో ప్రూఫ్ చేసుకోవడం, ఏదేదో మాట్లాడడం వల్ల సమాజం అంతా చెడిపోయింది. పెద్దవారిని అనుసరించి పిల్లల్లో కూడా ఇవే భావాలు. పిల్లలు కూడా, యువత కూడా చెడిపోతా ఉంది. ఎటు వెళ్ళిపోతుందో సమాజం అర్థం కావట్లేదు. ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఇదివరకుట్లాగా కలిసినప్పుడు చాలా ప్రేమగా పలకరించుకునే వ్యక్తులు మొఖాలు చాటేసుకోవడం, ప్రేమలు లేకపోవడం ఇది చాలా బాధాకరమైంది. కానీ ఫైనల్గా ఒక మాట, ఎవరి ఇష్టమైన దేవుడిని వాళ్ళు ప్రేమించుకుని ఆరాధించుకోవాలి. ఎవరికి ఇష్టమైనటువంటి మత గ్రంథాన్ని వాళ్ళు కనుక చదివి అవపోసన పడితే వాళ్ళ జీవితం సరిపోదు. సరికదా అది పక్కన పెట్టి పక్క వాళ్ళు పెట్టుకుని పక్క వాళ్ళు చూడడం అవసరంలా. భగవంతుడు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. అసలు మనలాగా మన పొరుగు వారిని ఎక్కడ ప్రేమిస్తున్నామని ప్రతి మనిషి, అంటే కొంతమంది చాలా మహానుభావులు ఉన్నారు, వారికి నిండు నమస్కారాలు. వాళ్ళ గురించి కాదు. ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ ఎద్దేవా చేసి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల చాలా నష్టం. కానీ ఎవరికి వారే గౌరవించుకుంటూ ఉంటే సరిపోతుంది. పక్క వాళ్ళు దూషించడం వల్ల, చేయడం వల్ల చాలా నష్టం. ఇంకొక విషయం, దైవ దూషణ ఎవరు చేసినా, ఏ మతం వారు చేసినా, ఎవరు చేసినా మహాపాపం. దైవ దూషణ చెయ్యరాదు. ఒకవేళ దైవ దూషణ చేసినట్లయితే ఏ భగవంతుడు ఊరుకోడు. అంటే నువ్వు ప్రేమించి, నువ్వు ఆరాధించి, నువ్వు పూజించి, నువ్వు నమాజ్ చేసి, నువ్వు భగవంతుడిని నువ్వు భుజం మీద పెట్టుకుని మిగతా భగవంతుల్ని నువ్వు తిడతా ఉంటే నీ భుజం మీద ఉన్న భగవంతుడు మనల్ని క్షమిస్తాడా? తప్పదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. గాడ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్. గాడ్ ఎంత మంచివారో, ఎంత ప్రేమిస్తారో, ఎంత వరాలిస్తారో, ఎంత అద్భుతంగా మనల్ని దీవిస్తారో, తేడా వస్తే ఏముండదు. అసలు మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు. దిక్కు మొక్కులేని పరిస్థితి అయిపోతుంది. కనుక ఎవరిని దూషించకండి. మానవుడు దానవుడైన వేళ, మానవుడు దేవుడైన వేళ, అంటే మన కళ్ళెదురుగుండా, మనకు ఎదురుగుండా కనిపించిన వారే మనం చూడండి దేవుళ్ళ వచ్చాము అంట. ప్రతి ఒక్కరిలోని భగవంతుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ లేరు. ఎందెందు వెతికిన అందెందుకు కలరని మనందరిలో ఉన్నారు. అందరము సహోదరి ప్రేమ, మంచి ప్రేమ కలిగి ఉండాలి. సో అందరికి చాలా ప్రేమగా ఉండాలని. ఇదివరకటి రోజుల్లో, అంటే ఒక 50 years బ్యాక్ అందరూ కూడా చక్కగా ఎంత ప్రేమగా ఉన్నారు.
మనం కూడా అంతే ప్రేమగా ఉండాలని, ఎవరి భగవంతుడిని వాళ్ళే చక్కగా ప్రేమించుకొని పక్క వాళ్ళని కూడా బాగా ప్రేమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్.